ఇప్పుడు స్త్రీలలో ఎన్నో రకాల గైనిక్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటామండి. యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ కానీ, ఎండోమెట్రియాసిస్, సిస్టులని, ట్యూబల్ బ్లాకేజెస్ అని, ఇట్లా ఎన్నో రకాల సమస్యలు చూస్తాం కదా. పీసీఓడి, వీటన్నిటిలో ఒక్కొక్కసారేమో లాప్రోస్కోపీ పద్ధతిని సమస్య నిర్ధారణకు కూడా చేస్తుంటారు, ఒక్కోసారి ట్రీట్మెంట్. సమస్య నిర్ధారణకు ఎప్పుడు చేస్తుంటారు? తరచూ మేము ఈ అంటే ప్రొసీజర్ లాప్రోస్కోపీ కానీ ఏదైనా సర్జరీ అనేది ఒక అడ్వైస్ అంటూ ఇస్తే పేషెంట్కి, దాన్ని ముందు డయాగ్నోసిస్ ఉందా లేదా అనేది ఫస్ట్ చేసే మనం ప్రక్రియల్లో ముందు అల్ట్రాసౌండ్, బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేసి క్లినికల్ ఎగ్జామినేషన్, అంటే మేము పేషెంట్ని ఎగ్జామినేషన్ చేసి మాకు ఎంతవరకు అర్థమైంది, ఈ డయాగ్నోసిస్ మనం రీచ్ అవ్వగలుగుతామా లేదా, ఇది చూసుకున్న తర్వాత కొన్నిసార్లు డయాగ్నోసిస్ డౌట్ఫుల్గా ఉన్నా, మనకి ఇంకా దాన్ని అంతు చిక్కలేదు, ఇది దేనివల్ల ఈవిడకి ప్రాబ్లం వస్తుంది అనేది, అలాంటప్పుడు లేకపోతే ఏదైనా ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఈ సమస్య నిర్ధారణ అంటే మీరు డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ ఏదైతే అంటున్నారో అప్పుడు లాప్రోస్కోపీ అడ్వైస్ చేస్తాం. అదే టైంలో లాప్రోస్కోపీ చేసిన అదే సర్జరీలో మనకి ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకుంటే అదే సిట్టింగ్లో ఆ అనస్థీషియా ఇచ్చినప్పుడే ఆ ప్రాబ్లం సర్జరీ కూడా అప్పుడే చేసేయచ్చు అన్నమాట. కొన్నిసార్లు డయాగ్నోసిస్ ముందే తెలిసిపోతుంది, ఇది ఓవేరియన్ సిస్ట్ ఉంది, లేకపోతే ఫైబ్రాయిడ్ ఉంది, లేకపోతే ఎండోమెట్రియోసిస్ ఉంది, ఎన్నో ఏళ్ల నుంచి ముందుగానే డయాగ్నోస్ అయ్యి ట్రీట్మెంట్ మీద ఉన్న పేషెంట్లు ఉంటారు, వాళ్ళకి ఎక్స్ట్రాగా ఇంకో సిమ్టమ్స్ వచ్చి మరీ రోగం ఇంకా ప్రోగ్రెస్ అయినప్పుడు, అలాంటప్పుడు సర్జరీ అవసరము, మెడిసిన్స్తో సొల్యూషన్ దొరకట్లేదు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఈ మెడికల్ మెథడ్గా చేసినప్పుడు వాళ్ళకి రిలీఫ్ రావట్లేదు అన్నప్పుడు సర్జరీ అడ్వైస్ చేస్తాం అన్నమాట.